హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వాల్. నేను మీ సంధ్య. ఈరోజైతే నేను మీ ముందుకి బీరకాయ రెసిపీతోనైతే వచ్చేసిన. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే బీరకాయ కర్రీ లాగా అస్సలు ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వైట్ రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, నేను 1/2 కేజీ బీరకాయలని తీసుకున్నా. వాటిని తొక్క అనేది తీయనట్టుగా తీసుకోండి. అప్పుడే ఈ రెసిపీకి బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా బీరకాయలని స్కిన్ అనేది తీసుకోవాలి, పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది మనం గుత్తి బీరకాయలాగా చేస్తున్నాం కాబట్టి ముక్కలు పెద్దగానే ఉండాలి. అలాగే దీనికి డీప్గా ఘాట్లు పెట్టుకోండి. కొంచెం డీప్గా పెట్టుకుంటేనే మసాలా స్టఫ్ చేయడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా బీరకాయలను అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఒక పెద్ద సైజు కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి తీసుకోండి. అలాగే ఒక 10 పచ్చిమిర్చి, గుప్పెడంతా కొత్తిమీర, ఒక 2 స్పూన్ల వేయించుకున్న పల్లీలు, అల్లం పేస్టు, పసుపు అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది ఈ కర్రీకి. అలాగే ధనియాల పొడి తీసుకోండి. ధనియాల పొడి కూడా కొంచెం ఎక్కువగా పడుతుంది. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం డీప్గా ఘాట్లు పెట్టుకున్న బీరకాయలోకి స్టఫ్ చేసుకొని పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా అన్ని బీరకాయలకి అలాగే స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కర్రీకి లేతగానే ఉండాలి బీరకాయలు. అలాగే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనకి మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకొని పెట్టుకున్న మన బీరకాయల్ని సెటిల్ చేసేయండి. మంచిగా స్ప్రెడ్ చేసినట్టు పెట్టేసుకొని విరగకుండా ముక్కల్ని కలుపుకుంటూ ఉండండి. నేను చూపిస్తున్నట్టుగా మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఐ ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి పొంగు వచ్చేదాకా ఉడికించుకోండి. పొంగు వచ్చిన తర్వాత మనం మూత తీసి చూస్తే మన బీరకాయలు బాగా ఉడుకుతుంటాయి. ఒక 5 నిమిషాలు అలాగే ఉడికించిండ్రంటే గ్రేవీ అనేది దగ్గరకు వచ్చి